Hello friends, I am Dr. Srikanth Munna, మీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ V9 హాస్పిటల్స్. ఇవాళ మనం అరుదుగా వచ్చే ఒక ప్రాబ్లం డీలేడ్ ఎజాక్యులేషన్ గురించి మాట్లాడుకుందాం. రొటీన్గా చాలామంది ఎజాక్యులేటరీ డిజార్డర్స్లో ఉండేది ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, అంటే శీఘ్రస్ఖలనం, వీర్యం తొందరగా పడిపోవటం. దీనికి ఆపోజిట్ డీలేడ్ ఎజాక్యులేషన్, అంటే 20-30 నిమిషాలు అయినా కానీ వీర్యం బయటికి రాకపోవటము, ఆ క్లైమాక్స్ రీచ్ అవ్వలేకపోవటము, అండ్ ఇది సెక్షువల్గా పార్ట్నర్స్ మధ్యలో ప్రాబ్లం అని క్రియేట్ చేయటం. ఈ మూడు డెఫినేషన్స్ క్రైటీరియా మీట్ అయితే దాన్ని మనం డీలేడ్ ఎజాక్యులేషన్ అంటాం. 20-30 మినిట్స్ తర్వాత వచ్చిందాన్ని డీలేడ్ అంటాం. అప్పటికి కూడా రాకపోతే యాన్ ఎజాక్యులేషన్ అంటాం, అంటే వీర్యం బయటికి రాని పరిస్థితి. సో ఇది ఎవరెవరికి రావచ్చు, దీనివల్ల ఇబ్బందులు ఏంటి? మోస్ట్ కామన్గా సైకోసెక్షువల్ డిజార్డర్స్, సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్కి ఈ ఇబ్బంది ఉంటుంది. అంటే పార్ట్నర్కి మధ్యలో మిస్కమ్యూనికేషన్ కానివ్వండి, హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కానివ్వండి, అండ్ మిస్ మ్యాచ్ బిట్వీన్ సెక్షువల్ లైఫ్ ఇన్ రియాలిటీ అండ్ ఇన్ వర్చువాలిటీ, అంటే పాన్ సైట్స్ చూడటం వల్ల మనకుండే ఎక్స్పెక్టేషన్స్ వాటిని రియల్ లైఫ్లో అప్లై చేయాలనే తపనతోటి సైకోసెక్షువల్ డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్, అంటే కొన్ని రసాయనాలు బ్రెయిన్లో రిలీజ్ అవ్వాల్సినవి, ఎజాక్యులేషన్ టైంకి జరగాల్సినవి జరగకపోవటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఇవి బిహేవియరల్ ప్రాబ్లమ్స్. రెండోది మెడికల్ కాజెస్, అంటే కొన్ని మందులు వేసుకుంటున్నప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్, లైక్ యాంటీ డిప్రెసెంట్ మందులు కానివ్వండి, యాంటీ సైకోటిక్ మెడికేషన్స్ కానివ్వండి, కొంతమంది బీపీకి వాడే మందులు కానివ్వండి, యూరిన్ ఎక్కువ నడవటానికి వాడే కొన్ని మందుల వల్ల కానివ్వండి, ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా రావచ్చు. అండ్ ఇంకొకటి రిక్రియేషనల్ డ్రగ్స్, తొందరగా అయిపోతుంది ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, దీనికోసం వాడే ట్యాబ్లెట్ ఓవర్ డోసేజ్ అయినా కానీ డీలేడ్ ఎజాక్యులేషన్ జరగచ్చు. సో ఇవి మెడికల్ కాజెస్. ఇవి కాకుండా కొన్ని సర్జికల్ కాజెస్ ఆర్ జెనెటికల్ కాజెస్ ఉంటాయి, అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్. ఏమిటి? వీర్యం తీసుకొచ్చే పైపుల్లో ఏదన్నా బ్లాక్ ఉండటం కానివ్వండి, వీర్యం పైపులు వచ్చి మూత్రం దారిలో ఎక్కడైతే జాయిన్ అవుతాయో అక్కడ చిన్న చిన్న సిస్టులు ఉంటాయి. గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ మగ ఆడ అనే నిర్ధారణ కాకముందు 2 జననేంద్రియాలు ఉంటాయి. ఆ తర్వాత ఎక్స్ క్రోమోజోమా, వై క్రోమోజోమా అనే డిఫరెన్సియేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు 4వ వారం తర్వాత 5వ వారం నుంచి డిఫరెన్సియేషన్ స్టార్ట్ అవుతుంది, గొనాడ్స్ స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు మగబిడ్డలో లేడీస్కి సంబంధించిన జననేంద్రియాలు ఏవైతే ఆల్రెడీ ఫామ్ అయ్యి ఎర్లీ బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ రిగ్రెస్ అవుతాయి. ఈ రిగ్రెస్ అయ్యే స్టేజ్లో యూట్రస్, గర్భసంచికి సంబంధించినది ప్రోస్టాటిక్ యూట్రికిల్ అనే ఒక చిన్న బుడగ ఉంటుంది. ఆ బుడగ అందరిలో ఉంటుంది, మగవారిలో. ఆ బుడగ మీదకే ఈ వీర్యం పైపులు ఓపెన్ అవుతాయి. లేడీస్లో ఎట్లాగైతే ఎగ్ తీసుకొచ్చే ట్యూబ్స్ ఉంటాయో, ట్యూబ్ లాక్ అని చెప్తా ఉంటాం కదా, ఆ ట్యూబ్స్ వచ్చి గర్భసంచిలో ఓపెన్ అవుతాయో సేమ్ అట్లాగే మగవారిలో కూడా టెస్టిస్ నుంచి వచ్చే వీర్యం పైపులు ఆ యూట్రస్ అనే ఆర్గాన్కి సంబంధించిన మగవారిలో ఉండే రిగ్రెస్డ్ ఆర్గాన్ ఏంటంటే ప్రోస్టాటిక్ యూట్రికిల్, ఒక చిన్న బుడగలా ఉంటుంది, దాంట్లోకి ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అయ్యింది మూత్రం దారిలోకి ఉంటుంది. సో ఇక్కడ అది కంప్లీట్గా రిగ్రెస్ అవ్వకుండా, లేదా రిగ్రెస్ అయ్యేటప్పుడు ఒక పొర దాని చుట్టూ ఫామ్ అయ్యి నీరు పేరుకుంటే దాన్ని ప్రోస్టాటిక్ యూట్రికిల్ సిస్ట్ అంటాం. సో ఈ సిస్ట్ అనేది ఈ పైపులు రెండింటికి అడ్డం పడుతున్నప్పుడు వీర్యం బయటికి వచ్చే అవకాశం ఉండదు. సో ఇది 2 రకాలుగా ఉంటుంది. వీర్యం బయటికి రావట్లేదు, ఇందులో 2 ప్రాబ్లమ్స్. ఒకటి, వీర్యం ఉత్పత్తి అయ్యి మూత్రం దారి దాకా వస్తోంది, రావట్లేదు. ఓకే, సో వస్తోంది, వచ్చి బయటికి రావట్లేదు అంటే ఎజాక్యులేటరీ ఎమిషన్ ఫెయిల్యూర్ అంటాం దీన్ని. అసలు రావట్లేదు అంటే బ్లాక్ ఉండొచ్చు. సో అక్కడ దాకా వచ్చింది ఎందుకు రావట్లేదు బయటికి అంటే ఈ యూట్రికల్ సిస్ట్ కానివ్వండి, ప్రోస్టేట్లో ప్రాబ్లం వల్ల కానివ్వండి, లేదా బ్లాడర్ నెక్ ప్రాబ్లం, అంటే మూత్రం సంచికి మూత్రం పైప్కి ఏదైతే జంక్షన్ ఉంటుందో అది మామూలుగా ఏమవ్వాలి. ఎజాక్యులేషన్ అనేది ఇట్స్ ఎ కాంప్లెక్స్ న్యూరలాజికల్ ఫినామినా. చాలా 3-4 నర్వ్ సెంటర్స్ బ్రెయిన్ నుంచి, స్పైనల్ కార్డ్ నుంచి, లోకల్ ఏరియాస్ నుంచి కోఆర్డినేటెడ్గా సింక్ చేసి పనిచేస్తేనే జరుగుతుంది. ఈ ఏరియాస్లో ఎక్కడైనా డ్యామేజ్ జరిగితే ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉంది అనే దాన్ని బట్టి సైన్స్ వస్తాయి. మనకు పుట్టుకతో ఈ బ్లాడర్ నెక్కి రౌండ్గా ఉంటుంది, మూత్రం సంచి డోర్ అనుకోండి, ఆ డోర్ నుంచి పైప్ వస్తుంది, మూత్రం బయటకు వచ్చే పైప్. ఆ డోర్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ పైప్లోకి ఓపెన్ అయ్యే వీర్యము బయటికి వెళ్ళిపోతుంది. ఇది క్లోజ్ అవ్వకుండా ఓపెన్ ఉంటే ఏమవుతుంది, ఆ పైప్లోకి వచ్చిన వీర్యము వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దీన్ని రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం.
ఆర్ ప్రోస్టేట్ సర్జరీస్ జరిగినప్పుడు ఈ డోర్ని మనం కావాలని డ్యామేజ్ చేస్తాం, చెక్కుతాం దాన్ని యూరిన్ ఫ్రీగా రావడానికి. అట్లాంటప్పుడు కూడా న్యూరలాజికల్ డిజార్డర్స్ వల్ల వీర్యం వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం. సో యానెజాక్యులేషనా, డీలేడ్ ఎజాక్యులేషనా, రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్, ఈ మూడిట్లో వీర్యం బయటికి రాని పరిస్థితి ఉంటుంది. సో మనం మాట్లాడుకున్నాం మెడికల్ కాజెస్, పుట్టుకతో వచ్చేవి, సర్జరీల వల్ల వచ్చేది, అండ్ సైకలాజికల్ డిజార్డర్స్. సో పేషెంట్ ఏ కేటగిరీకి చెందుతారు, కారణం ఏమిటి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్స్పెక్టేషన్స్ని మనం కౌన్సిలింగ్స్ తోటి మీట్ అవ్వచ్చు. ఇద్దరికి పార్ట్నర్, మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ని కూర్చోబెట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, తన పర్ఫార్మెన్స్ టైం ఏంటి, మీ ఆర్గాజం క్లైమాక్స్ టైం ఏంటి, ఈ రెండింటిని మ్యాచ్ అయ్యేలాగా మనం ఎట్లా తీసుకురావాలి అని కొన్ని మందుల హెల్ప్ తోటి ట్రీట్మెంట్ సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. మెడికల్ కాజెస్ ఏవైతే ఉన్నాయో, మందుల వల్ల ఎక్కడన్నా వస్తుందా, ఆ మందులు ఆపుకుంటే మీ లిస్ట్ తీసుకొని వస్తే ఏమేం మందుల వల్ల ఈ ప్రాబ్లం ఉందనేది కనుక్కొని ఆల్టర్నేటివ్ మెడికేషన్కి షిఫ్ట్ అయినప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సర్జికల్ కాజెస్ నీటి బుడగలు ఏదన్నా ఉన్నాయి, అడ్డం ఉన్నాయి, పైపుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్లాడర్ నెక్ ఓపెన్ ఉంటుంది, ఇట్లాంటివి చిన్న చిన్న ఆపరేషన్లు చేసుకొని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్కి కూడా ఈ సిస్ట్లు, ప్రోస్టాటిక్ యూట్రికల్స్, హైపర్ ఏరియాస్లో ఉన్నవి, వీటిని రిగ్రెస్ అవ్వడానికి కొన్ని సర్జరీస్ ద్వారా మనం దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీటన్నిటికీ కలిపి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వెన్ యు ఆర్ ఆల్సో ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. పిల్లలు పుట్టేసిన తర్వాత రాకపోయినా సైకలాజికల్ డిస్టర్బెన్స్ తప్పితే ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి పెద్ద ఇబ్బంది పడరు. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఈ వీర్యం కనుక ముందుకు రాకపోతే, ప్రెగ్నెన్సీ రాకపోతే, ఇది మోస్ట్ ట్రామాటిక్ సిచ్యువేషన్ ఈ ప్రాబ్లంలో. సో ఇట్లాంటి పేషెంట్స్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి. ఫస్ట్ థింగ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అంటే పొటెన్సీకి ప్రెగ్నెన్సీకి సంబంధం లేదు, ప్రెగ్నెన్సీ రాకపోతే పొటెన్సీ లేదు అని భార్య కానివ్వండి, ఫ్యామిలీ తరపున కానివ్వండి క్లెయిమ్ చేసే వాళ్ళకి మనం క్లారిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అంగం గట్టిపడటం వేరు, వీర్యం బయటికి రావటం వేరు, వీర్యం క్వాలిటీ నార్మల్గా ఉండి ప్రెగ్నెన్సీ రావటం వేరు. సో మామూలుగా ఉండే 2 ప్రాబ్లమ్స్ ఈ వీర్యం బయటికి రాకపోవటం వల్ల 3 ప్రాబ్లమ్స్ లాగా 3 సినారియోస్లో క్రియేట్ అవుతుంది. సో వీళ్ళకి మనం వీర్యం బయటికి రావటానికి హెల్ప్ చేయాలి. సో ఎట్లాగా ఎమిషన్ జరుగుతుంది అంటే వీర్యము బయట దాకా వస్తుంది కానీ వీర్యం పైప్లోకి వస్తుంది, మూత్రం పైప్లో, కానీ ఎజాక్యులేట్ కావట్లేదు అనేది జనరల్లీ ఇట్ ఈస్ సైకలాజికల్ డిజార్డర్ కానివ్వండి, బ్లాడర్ నెక్ డిజార్డర్స్ కానివ్వండి ఉంటాయి. సో వీళ్ళకి వైబ్రేటర్స్ హెల్ప్ అవుతాయి. వైబ్రేటర్స్ పెట్టి ఈ 20-30 మినిట్స్ రీచ్ అయినా కానీ క్లైమాక్స్ రీచ్ అవ్వట్లేదు అంటే ఇట్ ఈస్ 100% సైకలాజికల్ ఇష్యూ. సైకలాజికల్ అంటే తను కొని తెచ్చుకున్నది అని కాదు, బ్రెయిన్లో జరిగే రసాయనాలు, కెమికల్స్ ప్రాబ్లం వల్ల కూడా అవ్వచ్చు. మన ఫీలింగ్స్ని బట్టి, మన ఉత్తేజాన్ని బట్టి, మన రెస్పాన్స్ని బట్టి, పార్ట్నర్స్ రెస్పాన్స్ని బట్టి జరగాల్సిన క్లైమాక్స్ రియాక్షన్స్ జరగట్లేదు. వీళ్ళకి వైబ్రేటర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో వైబ్రేటర్ అనేది పెనిస్కి అప్లై చేసినప్పుడు ఫిజికల్గా ఎరెక్షన్ లేకపోయినా, మెంటల్గా తను క్లైమాక్స్ రీచ్ అవ్వకపోయినా వీర్యం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ బయటకు వచ్చే వీర్యాన్ని మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి IUI లాంటి చిన్న పద్ధతుల ద్వారా వాడుకోవచ్చు. టెస్ట్ చేసుకొని వీర్యం క్వాలిటీ ఎలా ఉంది, తగ్గి ఉంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రీట్మెంట్ పెట్టుకోవచ్చు. మెయిన్గా ఫ్యామిలీస్లో వచ్చే డిస్టర్బెన్సెస్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, వీర్యం ఒకవేళ ఉత్పత్తి లేదు, ఆ వచ్చిన శాంపుల్లో వీర్య కణాలు లేవు అంటే అది డిఫరెంట్ టాపిక్. వాటిని పెంచడానికి, ప్రెగ్నెన్సీ తీసుకురావడానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, టెస్టులు చేసుకోవాలా, ట్రీట్మెంట్లు తీసుకోవాలా అనేది సపరేట్ టాపిక్. ఎజోస్పెర్మియా అని మనం అంతకుముందు వీడియోస్ చేశాము, లేదా ఆలిగోస్పెర్మియా అని చేశాము. వాటిలో డిస్కషను ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు దాంట్లోకి వస్తారు. మూడవది రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్. అంటే వీర్యం వచ్చినట్టు అనిపిస్తోంది, బయటికి రావట్లేదు, తర్వాత వచ్చే యూరిన్లో తెల్లగా వీర్యంలాగా అనిపిస్తోంది అంటే నెక్స్ట్ వచ్చే యూరిన్ని టెస్ట్ చేసుకుంటాం. పేషెంట్కి ఏం చెప్తాం, ల్యాబ్కి వచ్చేటప్పుడు యూరిన్ కంప్లీట్గా పోసేసుకొని మూత్రం సంచి ఖాళీ చేసుకోమని, ఆ తర్వాత మాస్టర్బేట్ చేసుకొని క్లైమాక్స్ ఫీలింగ్ వచ్చింది అనిపించిన తర్వాత వెంటనే వచ్చి యూరిన్ పోయమని చెప్తాం. ఎక్కువ యూరిన్ ఉండదు, 20-30 ml ఉంటుంది. ఆ యూరిన్ని సెంట్రిఫ్యూజ్ చేసి యూరిన్ని, వీర్యంని సపరేట్ చేసి మైక్రోస్కోప్లో చూసినట్లయితే కనీసం 10-15 మైక్రోస్కోప్ ఒక ఫీల్డ్లో 10-15 స్పర్మ్స్ మొటిలిటీ ఉన్నవి కనిపిస్తే వీర్యము నార్మల్ ప్రొడక్షన్ ఉందని అర్థం. ఆ వీర్యంని మనము ముందుకి ఫార్వర్డ్గా
వచ్చేలాగా కొన్ని మెడికేషన్స్, అవసరమైతే ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న సర్జరీస్ చేసుకొని ప్రయత్నం చేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. అప్పటికి కూడా వీర్యం రావట్లేదు బయటికి అంటే కృత్రిమ పద్ధతుల్లో స్పర్మ్ని డైరెక్ట్గా రిట్రీవ్ చేసి మనం ఐవీఎఫ్కి వాడుకోవచ్చు. సో డీలేడ్ ఎజాక్యులేషన్ కానివ్వండి, యాన్ ఎజాక్యులేషన్ కానివ్వండి, మోర్ ఆఫ్ సైకలాజికల్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తే తప్పితే స్వతహాగా బాడీలో ఫిజికల్గా కానివ్వండి, స్పర్మ్ పరంగా కానివ్వండి జనరల్లీ ప్రాబ్లమ్స్ ఉండవు. సో సింపుల్ కౌన్సిలింగ్, చిన్న చిన్న మెడికేషన్స్, గెట్టింగ్ డౌన్ ఆన్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, రొటీన్ సెక్షువల్ లైఫ్ని పార్టిసిపేట్ చేస్తూ కమ్యూనికేషన్ బిట్వీన్ పార్ట్నర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ట్రీట్మెంట్ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ.